లీగల్ ఆస్పెక్ట్‌లోనే అటు కేంద్రం నుండి వేగంగా స్పందించేలా చేస్తే, ఇప్పుడు ఆ సీబీఐ, ఈడీ ఎందుకు చేష్టలు ఉడిగి చూస్తున్నాయి? అప్పుడు పెట్టించిన కేసులు ఎలాగ తీర్పు ఇప్పించాలో అర్థం కావట్లేదు. అంటే తీర్పు ఇప్పించడం అంటే ఏం వాదించాలో అర్థం కావట్లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టినోడు నేను మోసపోయానని చెప్పట్లా. నా ఇష్ట ప్రకారం పెట్టుబడి పెట్టాను అంటున్నాడు. అదే సందర్భంలో సో అండ్ సో బెనిఫిట్ పొందారు అని చెప్తున్నారు. అవును, బెనిఫిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవా? మన కళ్ళ ఎదురుకుండానే కనబడుతుంది కదా. కియాకి ఇచ్చింది ఏంటి, లేకపోతే అదానికి ఇచ్చేది ఏంటి? ఇట్లాంటి సంస్థ పెడతానన్నోడు బెనిఫిట్స్ ఇస్తున్నాం కదా. ఆ బెనిఫిట్ కి ఇతని సంస్థలో పెట్టుబడి పెట్టారంటున్నారు. అది ఏ ప్రాతిపదికన అవుతుంది? అంటే పెట్టుబడిదారులు కూడా జగన్ ఉంటే వస్తారా, బాబు ఉంటే వస్తారా, ఈ వ్యత్యాసం చూస్తారా? అంటే ఈయన చెప్పింది కమిషన్ల కోసం కక్కుర్తిపడి బెదిరించి పంపించేశారు అప్పుడు పెట్టుబడిదారులని, జగన్ ఉంటే అసలు రావాలనుకోవట్లేదు అంటే ముఖ్యమంత్రిని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. పరిశ్రమ లిస్టు తీయండి. 2014 నుంచి 19 దాకా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, 19 నుండి 24 దాకా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చూస్తే తెలిసిపోద్ది కదా. వచ్చినాయా రాలేదా? ఒక్కటి రాలేదన్నారు. వచ్చిన పేర్లే చెప్తున్నారు కదా. ఇప్పుడు అదానీనే కనబడుతున్నాడు కదా, గ్రీన్ వాళ్ళే కనబడుతున్నారు కదా. కాబట్టి కంపెనీలు ఎవరు వస్తే ఒకటే మనం చూసుకోవాల్సిందల్లా, ఎవరు అధికారంలో ఉన్న తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ వ్యాపారాలు పారిశ్రామికవేత్తల జోలికి పోరు, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా. కేసీఆర్ కూడా ఆంధ్ర వాళ్ళు అంటే అంతరచ్చ చేసినటువంటి ఆయన అధికారంలోకి రాగానే ఎక్కడ వాళ్ళ జోలికి పోనీలా. ఆ 3 చోట్ల పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం తీసుకొచ్చారు. అందుకనినే రాజకీయాలకి పారిశ్రామికవేత్తలు చందాలు ఇస్తారేమో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కారు, వాళ్ళ జోలికి కూడా పోరు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అక్కడ ఆయా పరిశ్రమలో పెట్టుబడిదారులు, వాటాదారులు లేకపోతే యజమానులు అయ్యి ఉంటారు. కానీ వాడి జోలికి పోలా అక్కడ. ఆ 3 రాష్ట్రాలు